ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏఐ అంటే ఏంటి? సో, సింపుల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటని చెప్పాలంటే, నార్మల్‌గా మనం ప్రతిదీ ఏదన్నా క్వెరీ వచ్చినప్పుడు హ్మ్. మీరెక్కడ సెర్చ్ జేస్తారు? గూగుల్‌లో సెర్చ్ జేస్తారు. అవును. సో, గూగుల్‌లో సెర్చ్ జేసినప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇంటర్నెట్‌లో ఆ డేటాని క్రాల్ చేసి మీకు రిజల్ట్స్ పేజ్‌లో చూపిస్తది. హ్మ్. అది గూగుల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందనంటే, సేమ్ మెకానిజంకి ఒక డిఫరెంట్ అల్గారిథమ్ తోటి ఓకే. హ్మ్. ఒక డీప్ లెర్నింగ్, నెక్స్ట్ ఒక మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఈ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి, ఇంకా డీప్‌గా ఎళ్లి దానంతట అది ఓన్‌గా థింక్ చేసుకునేటువంటి ఎబిలిటీని, హ్మ్. ఆ ప్యాటర్న్స్‌ని ఇస్తూ మనకి ఒక క్యురేటెడ్ డేటా తోటి అంటే క్యురేటెడ్ అవుట్‌పుట్ తోటి ఓకే. మనకి ప్రెజెంట్ చేసే హ్మ్. సిస్టమ్ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాను. హ్మ్. నేచురల్‌గా ఏందనంటే, మన డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసి, మనకెటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఆ డేటాని నుంచి తీసుకొని, మనం ఓకే. అడిగిన ఇన్‌పుట్ ఏదైతే ఉందో, క్వెరీ ఏదైతే ఉందో, హ్మ్. ఆ క్వెరీకి తగ్గట్టుగా ఇచ్చేటువంటి బిహేవియర్ ప్యాటర్న్స్‌ని ఓకే. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో, మనకు కావాల్సిన ప్రాబ్లమ్‌కి కావాల్సిన సొల్యూషన్‌ని వెతుక్కోవడం ఎగ్జాక్ట్‌లీ. ఏఐ. ఏఐ.